నమస్తే 2024 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా కాన్సంట్రేట్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఆర్థిక విషయాలు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కొంచెం చూసుకోండి. కొద్దిగా అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అంటే సడన్గా ఖర్చు పెరిగిపోవడము, తర్వాత రావాలనుకునే టైంకి మనీ రాకపోవడము, ఈ ప్రాబ్లమ్స్ కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ మనం చూసుకుంటే కోర్టు కేసెస్ కానీ, శత్రువులపైన ఆధిపత్యం కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయండి. చెప్పాలంటే జాబ్స్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఫిబ్రవరి 4 వీక్స్ పాజిటివ్గానే రిజల్ట్స్ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. న్యూ జాబ్స్ ట్రై చేసే వాళ్ళకి, ఆల్రెడీ జాబ్స్లో ఉండి బెటర్ జాబ్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఫిబ్రవరి 4 వీక్స్ పాజిటివ్గా ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అత్యధికంగా శ్రద్ధ వహించాలి. విద్యార్థులు ఆల్రెడీ కొంతమందికి ఎగ్జామ్స్ అయిపోయాయి జనవరిలో, అకాడమిక్స్కి ప్రమోట్ అవుతున్న వాళ్ళకి. అయినా ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి కదా, కొన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లాంటి ఎగ్జామ్స్ అటెండ్ చేసినప్పుడు విద్యార్థులు అధికంగా శ్రద్ధ వహించాలి. అదృష్టం మీతో ఉంది, నో డౌట్. కానీ శ్రద్ధ పెట్టకపోతే కొన్ని ప్లానెట్స్లో ప్రాబ్లం ఉంది కాబట్టి అంటే మార్క్స్ తగ్గిపోతాయి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. తర్వాత మనం 4 వీక్స్ ఏం చెప్పుకున్నాం, జాబ్స్ ప్రయత్నం చేసే వాళ్ళకి హయ్యర్ ఇంకా బెటర్ జాబ్కి వెళ్ళాలి, లేదు కొత్తగా జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి ఫిబ్రవరి 4 వీక్స్ పాజిటివ్. ఓకే, తర్వాత ఇంకా నెగిటివ్ విషయాలు తీసుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ అండి. ఫ్యామిలీ విషయాల్లో జీవిత భాగస్వామితో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, జీవిత భాగస్వామి కాదు, సంతానం ఉంటే చిల్డ్రన్తో కానీ, రిలేటివ్స్తో కానీ ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అంటే హార్మోనియస్ రిలేషన్స్ అన్నవి ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి తక్కువగా ఉంటాయి. హార్మోనియస్ రిలేషన్స్ ఓన్లీ. కానీ సక్సెస్ పర్సెంటేజ్ అంటే జాబ్స్ విషయం కానివ్వండి, ఆర్ ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, స్పెక్యులేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా పాజిటివ్గా ఉంది. ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రన్ చేస్తున్న వాళ్ళకి, అంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా పాజిటివిటీ ఉంది. బట్ రిలేషన్స్ విషయంలో చాలా డల్గా ఉంది అన్నమాట కన్యా రాశి వాళ్ళకి. ఈ రిలేషన్స్ అనేటప్పటికీ లవ్ మ్యాటర్స్ కూడా వస్తాయి. సో ప్రేమ విషయాలు కూడా మిస్అండర్స్టాండింగ్స్ చోటు చేసుకోవచ్చు, లేదు సపరేషన్స్ ఉండొచ్చు లవర్స్ మధ్యలో బికాస్ ఆఫ్ స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్, ఇలాంటివి అయితే కనబడుతున్నాయి. సో ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్న విద్యార్థులు అధికంగా శ్రద్ధ వహించాలి. ఇక రైతుల విషయానికి వస్తే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఇందాక చెప్పుకున్నాం, సడన్గా ఏదో ఒక ఖర్చు ఇలా అవ్వచ్చు, కానీ మనం కష్టపడిన దానికి రిజల్ట్ అనమాట. ఏదైతే కష్టపడుతున్నారో, మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారో, ఇన్వెస్ట్ చేస్తున్నారో, మీ శ్రమ కానీ ఎవ్రీథింగ్, దాని నుంచి మీకు రిజల్ట్స్ బాగుంటాయి ఈ మంత్లో, ఫిబ్రవరి మంత్లో ఆల్మోస్ట్ ఆల్. కాబట్టి ఈ మంత్లో ఏంటి, పూజ చేయాల్సిన దైవం కూడా కన్యా రాశి వాళ్ళకి వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి, చాలా మంచిదండి. గోవిందనామాలు కానీ, వెంకటేశ్వర అష్టోత్తరాన్ని కానీ చదువుకోండి, మంచి రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి. ఇంకా మనం ఇందాక చెప్పుకున్నాం. ఇంకా బిజినెస్ విషయాలకు వస్తే ఫిబ్రవరి 1st and 2nd వీక్స్ పాజిటివ్గా ఉన్నాయి. 3rd and 4th వీక్లో కొంచెం చూసుకోండి, అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కానీ ఎక్కువ పెరగచ్చు. ఇన్ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అన్నది ఎలా ఉంది అన్నది చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. సడన్గా కొత్తగా ఇన్వెస్ట్ చేసేయడం అలా వద్దు. ఇంకా ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, ఏదైనా హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్న వాళ్ళు, అమౌంట్ ఎలా అంటే చేతిలో అసలు ఆగదు, ఖర్చు అయిపోతుంది. మనకి రావాల్సిన అమౌంట్ ఒకవేళ వర్క్ చేసిన టైంకి రాదు. ఈ ట్రాన్సాక్షన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి కన్యా రాశి వారికి, ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. సో చేసుకోవాల్సిన పరిహారంలో ఏంటి, వెంకటేశ్వర అష్టోత్తరం, గోవిందనామాల్ని పఠించుకుంటే మంచిది. ఇంకా చూద్దాం డేట్స్ వైజ్ ఎలా ఉందో ఈ మంత్. ఫిబ్రవరి 1st, 2nd డేట్స్, 1st, 2nd, 3, 4, 5, 6 ఆల్మోస్ట్ ఎంతవరకు అండి, 7, 8, 9, 10 అంటే 1st to 10th వరకు ఉండేది ఏదైతే ఉన్నాయో డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. అంటే ఎందుకంటే ఆల్ విషయాల్లో, అంటే కోర్టు విషయాల్లో సక్సెస్ ఉంది, శత్రువులపైన ఆధిపత్యం సాధిస్తారు, పెండింగ్లో ఉండే అనేక సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఓన్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది రిలేషన్స్ అండ్ ఫైనాన్సెస్.
ఫైనాన్సెస్ వస్తాయి కానీ ఖర్చులు ఉండొచ్చు, లేదా టైంకి రాకపోవచ్చు, ఇవే కదా. అందుకని 1 to 10 వరకు ఉండే డేట్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయి. పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, కమ్యూనికేషన్ బాగుంటుంది, సంతాన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇట్లాంటి విషయాలన్నమాట. ఏదైనా న్యూ వెహికల్ పర్చేస్ చేయాలనుకున్నా కూడా బాగుంటుంది. 1 to 10 లోపు ఉండే డేస్ అన్నీ కూడా పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ ఉంటాయి. ఇక 11, 12 ఈ డేట్స్లో మేజర్ డిసిషన్స్ అయితే ఏవి తీసుకోవద్దు. కొంచెం విశ్రాంతిగా మైండ్కి, థాట్స్కి రెస్ట్ ఇస్తే మంచిది. 11 and 12. ఇక 13, 14 గుడ్ డేట్స్ అండి. మంచి గెట్ టుగెదర్స్ ఉంటాయి, బంధుమిత్రులతో కలుస్తారు, దూర ప్రయాణం చేస్తారు. ఏ డేట్స్ 13, 14. ఇంకా 15, 16 మళ్ళీ కొంచెం మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోవద్దు, విశ్రాంతిగా ఉండాలి. ఎప్పుడు 15, 16. 17, 18 ఈ డేట్స్ మళ్ళీ అనుకూలంగా ఉన్నాయి. 17, 18, 19, 20, 21, 22 ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అప్ టు 17 to 22 ఉండే డేట్స్ అన్నీ పాజిటివ్ డిసిషన్స్ తీసుకోవచ్చు, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పాజిటివ్ థాట్స్ ఉంటాయి, ఇలా అనమాట. ఇంకా 23, 24, 25, 26, 27, 28 దాదాపుగా ఈ డేట్స్ అన్నీ పాజిటివ్. మళ్ళీ 29 డేట్ మాత్రం వేళకు తిని విశ్రాంతిగా ఉండే, మేజర్ డిసిషన్ ఏం తీసుకోవద్దు. ఆల్మోస్ట్ 4 weeks కూడా పాజిటివే కన్యా రాశి వారికి. కొన్ని విషయాలు ఫ్యామిలీ మ్యాటర్స్ వాటిలో జాగ్రత్త తీసుకోండి. మిగతా అన్ని విషయాల్లో కూడా పాజిటివ్ ఉంది. కానీ చెప్తాను కదా, ఫ్యామిలీ విషయాలు కానీ తర్వాత కొంచెం ఫైనాన్సెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవి జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి, పరిహారాలు చేసుకుంటేనే మనకి ఆ విషయంలో. ఎందుకంటే మనీ సడన్గా స్ట్రక్ అయిపోవడము, ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రాకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కన్యా రాశి వారికి. అదంతా జాగ్రత్త వహించండి. స్వస్తి.